అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 15 రోజుల క్రితం సంతోష్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇద్దరు వ్యక్తులు గంజాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తాగుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే నమ్మదైన సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అటు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాగర్ కర్నూలు ప్రజలకు కానీ నాగర్ కర్నూలు కాన్స్టిట్యూషన్ నుండి ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏమనగా తెలంగాణ ప్రభుత్వం గాంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా గాంజాయి కానీ డ్రగ్స్కు బారిన పడ్డటువంటి యువత చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు మరియు యువతకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన పడద్దు. గాంజాయి తాగడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురికోవడం జరుగుతుంది. అదేవిధంగా సమాజానికి కూడా చాలా చేటు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత చెడు మార్గంలో పోవద్దు. ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా యువత గాంజాయికి అలవాటు పడి గాంజాయి తాగుతున్నట్టు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, వాళ్ళపై చట్టప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన కాకుండా మంచి మార్గంలో ఉండాలి, సమాజానికి మేలు చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఏదైనా మీకు దృష్టికి వస్తే మాకు సమాచారం నుంచి సహకరించగలని మనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.